మై డియర్ ఫ్రెండ్, జాగ్రత్తగా వినండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైన బైబిల్లో వాక్యం రాసింది. ఈ వాక్యం వింటున్న నా సహోదరి, నీ రక్త సంబంధంతో, నీ అక్క చెల్లెలతో, నీ అన్నదమ్ములతో, నీ అత్తమామలతో నీ సంబంధం ఎలాగుంది? ఎన్నాళ్ళైంది నువ్వు ప్రేమతో? అన్న ఎలాగున్నావు, అక్క ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలాగున్నావు, చెల్లి ఎలాగున్నావు, బాబా ఎలాగున్నావు, బామ్మర్ది ఎలాగున్నావు? క్రైస్తవుడు అని చెప్పుకుంటాను నీవు నీ రక్త సంబంధిని మొహం తిప్పుకుంటూ ఉంటే దేవుడు క్షమిస్తాడా? చూస్తున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా చూడని దేవుని నేను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తే నువ్వు అబద్ధికుడవు. ఇక మీదటైనా బంధుత్వాన్ని కలుపుకోండి. రక్త సంబంధంతో ప్రేమగా ఉండండి.